హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జగ్గు వ్లాగ్స్. అందరూ బాగున్నారు అని అనుకుంటున్నా, బాగుండాలి అని కోరుకుంటున్నా. నా ఛానల్లో నేను కుకింగ్, లైఫ్ స్టైల్, డైలీ వ్లాగ్స్, వర్కింగ్ న్యూ మామ్ లైఫ్, ఇంకా కొంచెం ఫ్యాషన్ కంటెంట్ కూడా షేర్ చేస్తాను. మీకు ఈ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సరే, లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోతాం. బ్లాగ్లో షేర్ చేశాను నాకు సి సెక్షన్ త్రూ డెలివరీ అయింది అని. సో ఇంకా 1 month అయిపోయింది కదా అని ఈ పోస్ట్పార్టమ్ బెల్ట్ అయితే ట్రై చేస్తున్నాను. నాకు ఒకవేళ సెట్ అయితే మీకు కూడా అది మెన్షన్ చేసి చెప్తాను. ఈరోజు బేబీకి 45 days వ్యాక్సినేషన్. అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో అర్థం కావట్లేదు. రోజులు ఫాస్ట్గా అయిపోతున్నాయి అని సంతోషించాలా, లేదా మెటర్నిటీ లీవ్ దగ్గరకు వచ్చేస్తుంది అని బాధపడాలో అర్థం కావట్లేదు. మార్నింగ్స్ అయితే నేను 2 cups హాట్ వాటర్ అయితే తీసుకుంటాను. ఆ తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసిన ఆల్మండ్స్ అండ్ కొన్ని వాల్నట్స్, తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే తాగుతాను. మిల్క్ ప్రొడక్షన్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అని. నా డెలివరీ అంతా చెన్నైలో చూసుకున్నాను. తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి చిత్తూరుకి అయితే వచ్చేసాను. నా గైనకాలజిస్ట్ చెప్పింది ఏంటంటే ప్రైవేట్ కంటే గవర్నమెంట్ వ్యాక్సినేషన్స్ కొంచెం ఎఫెక్టివ్గా ఉంటాయని, కొంచెం పెయిన్ ఉన్నా బెటర్ కవరేజ్ ఉంటుంది అని చెప్పారు. సో మేమైతే ఇక్కడ విలేజెస్లోనే వేస్తారు కదా, అక్కడే వేయించుకుందాం అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్గా ఆ రోజు ఏమైంది అంటే ఏఎన్ఎం నర్సెస్ అందరికీ ఏదో ట్రైనింగ్ ఉందని విలేజెస్లో అంతా వ్యాక్సినేషన్ అవైలబుల్ లేదు అని చెప్పారు. బట్ మేము ఆ టైం లైన్ మిస్ అవ్వకూడదు అని ఆ టౌన్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళి వేసుకుందామనేసి డిసైడ్ అయ్యాము. హాస్పిటల్లో అయితే యూజువల్ క్రౌడే ఉన్నారు. ఆ రోజు ఇంకా విచిత్రం ఏంటంటే ఇన్స్పెక్షన్కి కలెక్టర్ కూడా వచ్చారు. సో వ్యాక్సినేషన్ తర్వాత నేనైతే అంతగా వీడియో తీయలేదు. మా బేబీ ఏడవటం చూసిన తర్వాత నాకైతే ఏం షూట్ చేయాలి అనిపించలేదు. సో డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేసాను. కార్లో ఉన్నంతసేపు కామ్గానే ఉన్నింది. మేబీ ఆ రాకింగ్ ఎఫెక్ట్ వల్ల ఏమో వన్స్ ఇంటికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది. సో నేను తీసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు కూడా చెప్తాను. వ్యాక్సినేషన్ అయ్యాక బేబీకి కేర్ అయితే చాలా ఇంపార్టెంట్. వచ్చాక ఫస్ట్ థింగ్ బేబీని కంఫర్టబుల్గా ఉండేలా చూసాము. అండ్ తన కాళ్ళు కదల్చకుండా బేబీ క్యారియర్లో అయితే పెట్టాము. సో కొంచెం తను కంఫర్టబుల్ అవుతుంది అని. తర్వాత అయితే బేబీ నిద్రపోయింది. ఆ రోజు బేబీ కొంచెం స్లీపీగానే ఉంది, అది నార్మలే అని చెప్పారు. ఫీడ్ డిమాండ్ వచ్చినప్పుడు మాత్రం ఇవ్వమని చెప్పారు. ఫోర్స్ అయితే ఏం చేయొద్దు అన్నారు. కొంతమంది బేబీస్కి ఫీవర్ కూడా వస్తుందని పారాసెటమాల్ ఇవి కూడా ఇచ్చారు. సో ఆ సిరప్ కూడా మేము తన టెంపరేచర్ చూసుకొని మరీ ఇచ్చాము. నైట్ అంతా కొంచెం క్రాంకీగా ఉంటుంది అని చెప్పారు. నాకైతే అలా బేబీ అవ్వలేదు. కామ్గా కంఫర్టబుల్గా ఉండేలా చూడడం మెయిన్. ఏడుస్తుంది అని టెన్షన్ పడకండి. మనం కామ్గా ఉంటే బేబీ కూడా స్లోగా సెటిల్ అవుతుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అమ్మ అయితే సపోటాలు హార్వెస్ట్ చేసేకైతే అవన్నీ కోసారు. చాలా అయితే వచ్చాయి ఈసారి. అండ్ ఇంకా కూడా అలానే చెట్లోనే వదిలేసాము, నెక్స్ట్ టైం మళ్ళీ హార్వెస్ట్ చేయొచ్చు అని. ఈవినింగ్ అయితే చాలా కామ్గా ఉంది. బేబీ కూడా నిద్రపోతుంది అని కొంచెం హ్యాపీగా ఉంది. బట్ ఆ కొంచెం టైం తను ఫీల్ అయిందని నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. నేను ఫాలో అయినట్టు ఇంజెక్షన్ ప్లేస్ని రబ్ చేయకుండా, మసాజ్ చేయకుండా, ప్రెషర్ ఇవ్వకుండా, అండ్ ఆల్సో టైట్ క్లాత్స్ వేయకుండా, డైపర్ టైట్గా కట్టకుండా, బేబీని ఏడుస్తుంది అని ప్యానిక్ అవ్వకుండా ఫస్ట్ కామ్గా ఉంచడానికి ట్రై చేసి, అండ్ ఆల్సో డాక్టర్ చెప్పకుండా మెడిసిన్ ఇవ్వకండి. అలా చేస్తే మీ బేబీ కూడా కామ్గా పడుకుంటారు. అండ్ ఆల్సో ఎక్కువ క్రాంకీగా కూడా ఫీల్ అవ్వరు. ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూసారు అంటే థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి రియల్ లైఫ్ వ్లాగ్స్ని మీకు నచ్చుతాయి అంటే జగ్గు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము. అంతవరకు మీ అందరికీ సెలవు. బాయ్.